మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏం చేస్తున్నాడు, ఎవరితో సినిమా చేస్తున్నాడు లాంటి విషయాల మీద ఏదో నిఘా పెట్టినట్టు ఐకాన్ స్టార్ అన్ని విషయాలు ఫాలో అవుతున్నాడు అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. జాన్వీ కపూర్ని అట్లీ మూవీలో తీసుకోవడం, దేవర 2 ప్లానింగ్లో ఉన్నప్పుడు కొరటాల శివకి కబురు పంపడం ఇలాంటివన్నీ చేశాడు అన్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్నే తన వైపు లాక్కుంటున్నాడు అంటున్నారు. అదెంతవరకు ప్రాక్టికల్గా పాసిబులో కానీ ఉన్న ఫలంగా కొరటాల శివకి కబురు అందింది. ఇలా తనకి కబురు రావడం ఇది 3వసారి. దేవర 2 వర్క్ మొదలు పెట్టమని తన కబురులో ఉన్న సారాంశం అని తెలుస్తోంది. అంటే నిజంగానే దేవర 2 మొదలు కాబోతోందా? అక్కడ త్రివిక్రమ్ హ్యాండ్ ఇచ్చాడనే ఇలా తన ప్లేస్లో కొరటాల శివని ఎన్టీఆర్ రంగంలోకి దింపుతున్నాడా? అసలేం జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరలో జాన్వీతో జోడీ కడితే ఆలేడీనే వెంటాడి అట్లీ మూవీలో ఒకానొక హీరోయిన్ గా తీసుకుంది బన్నీ టీం. కట్ చేస్తే దేవర 2 డిలే అవుతుందని, కొరటాలని బ్రేక్ తీసుకోమని ఎన్టీఆర్ అన్నాడో లేదు, అంతలోనే తనకు కబురు పంపించి కథా చర్చలు చేశాడు బన్నీ. ఇది ఆ మధ్య వినిపించిన ప్రచారం. రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన స్టార్ గా ఎన్టీఆర్ కి పేరు తెచ్చింది దేవర సక్సెస్. అందుకే చరణ్లా పాన్ ఇండియా హిట్ తర్వాత పంచిపడకుండా ఉండేందుకు బన్నీ కూడా ఎన్టీఆర్ని ఫాలో అవుతున్నాడు అన్నారు. సరే, ఇవన్నీ కోయిన్సిడెన్స్ అనుకునేలోపు ఎన్టీఆర్తో త్రివిక్రమ్ తీస్తున్న కథని వినిపించుకొని తనని పిలిపించుకొని ప్రాజెక్ట్ ఆఫర్ చేశాడంటున్నారు. ఇదే నిజమైతే ఎన్టీఆర్ అదృష్టాన్ని తన కష్టాన్ని కొట్టేసినట్టే అవుతుందనే కమెంట్లు జోరు సోషల్ మీడియాలో పెరిగిపోతోంది. ఇది నిజమా కాదా అన్నమాట ఒకే ఒక్క నిర్ణయంతో ఎన్టీఆర్ తేల్చేశాడంటున్నారు. అదే కొరటాల శివని పిలిచి దేవర 2 పని మొదలు పెట్టమనటం. నిజానికి డ్రాగన్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన వెంటనే కొరటాల శివని ఎన్టీఆర్ పిలిచి దేవర 2 విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. కానీ అది జరగకుండా త్రివిక్రమ్ అడ్డుపడ్డాడని, తన మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించేలా తారక్ని ఒప్పించాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అందులో నిజం లేందే ఎన్టీఆర్ కూడా గాడ్ ఆఫ్ వార్ కోసం 125 రోజులు కేటాయిస్తాడా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. తీరా చూస్తే బన్నీ పిలిచాడని వెళ్ళి అక్కడే ఇదే కథ చెప్పటం, అల్లు అర్జున్ ఆ సినిమా చేసేందుకు ప్రెజర్ చేయటం కూడా జరిగాయట. అంతే, విషయం లీక్ అయిందో, త్రివిక్రమ్ మీద ఎన్టీఆర్కి ఉన్న క్లారిటీతోనో విషయం అర్థమైందో కానీ కొరటాల శివకి కబురు మాత్రం ఈసారి నిజంగానే వెళ్ళినట్టుంది. దేవర 2కి మోక్షం లభించేలా కనిపిస్తోంది. సంక్రాంతికి డ్రాగన్ గ్లింప్స్ రావచ్చు, లేదంటే టీజర్నే ప్రశాంత్ని లాంచ్ చేయొచ్చు. అయితే ఈలోపు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ దేవర 2 త్వరలో అన్న పోస్టర్ వచ్చేలా ఉంది. అదే కనుక జరిగితే ఇక గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్రాజెక్ట్ని బన్నీ లాగేసుకున్నట్టే అని అర్థం. ఏది ఏమైనా హిట్ మూవీకి సీక్వెల్ దేవర 2 కనుక పట్టాలెక్కితే ఫ్యాన్స్కి పండగే మరి.